ఎపిసోడ్ 31 ఓబద్యా గ్రంథం సోదర ద్రోహంపై దేవుని తీర్పు. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 31వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం ఆమోసు గ్రంథం నుండి దేవుని న్యాయం మరియు సామాజిక అన్యాయంపై ఆయనకున్న కోపం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే ఓబద్యా గ్రంథం బైబిల్లోని అతి చిన్న ప్రవచన పుస్తకం. ఇది ఒక అధ్యాయం మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ఒక సోదరుడికి చేసిన ద్రోహంపై దేవుని శక్తివంతమైన సందేశాన్ని మనకు చూపిస్తుంది. ఓబద్యా గ్రంథం ఏదోము అనే దేశంపై దేవుని తీర్పును వివరిస్తుంది. ఏదోము ఎసావు వంశస్థులు మరియు ఇశ్రాయేలు యాకోబు వంశస్థులు. ఈ రెండు దేశాలు సోదరులు, కాని ఏదోము ఇశ్రాయేలుకు ద్రోహం చేసింది. ఓబద్యా ప్రవక్త ఈ సోదర ద్రోహంపై దేవుని న్యాయమైన తీర్పును ప్రకటిస్తాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత ఓబద్యా ప్రవక్త. ఈయన గురించి బైబిల్లో ఎక్కువ సమాచారం లేదు. ఈ పుస్తకం క్రీస్తుపూర్వం 586 సంవత్సరాల ప్రాంతంలో బబులోను సైన్యం యెరూషలేమును నాశనం చేసిన తరువాత వ్రాయబడిందని పండితులు నమ్ముతారు. పుస్తక ఉద్దేశ్యం: సోదర ద్రోహంపై తీర్పు. ఏదోము యూదాకు శత్రువుగా వ్యవహరించింది. ఈ ద్రోహంపై దేవుని తీర్పును ప్రకటించడం. దేవుని న్యాయం: దేవుడు తన ప్రజలకు చేసిన అన్యాయాన్ని పట్టించుకుంటాడని మరియు ద్రోహం చేసిన వారిని శిక్షిస్తాడని చూపించడం. ఇశ్రాయేలు పునరుద్ధరణ: దేవుడు తన ప్రజలను శాశ్వతంగా విడిచిపెట్టలేదని, భవిష్యత్తులో వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయడం. ఓబద్యా గ్రంథం అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఓబద్యా గ్రంథం ఒకే అధ్యాయం కాబట్టి మనం దానిని భాగాల వారీగా వివరిద్దాం. భాగం 1: ఏదోము యొక్క గర్వం మరియు దేవుని ప్రకటన. వచనాలు 1 నుండి 9. వచనం 1: ఓబద్యా దేవుని నుండి ఒక ప్రవచనాన్ని అందుకుంటాడు. దేవుడు ఏదోముపై యుద్ధం చేయబోతున్నాడని మరియు దానిని నాశనం చేయబోతున్నాడని చెబుతాడు. వచనాలు 2 నుండి 4: దేవుడు ఏదోమును చూసి, నీవు గర్వంతో ఉన్నావు, నీవు ఎత్తైన కొండలమీద నివసిస్తున్నావు అని చెబుతాడు. ఏదోము ప్రజలు, మనల్ని ఎవరు కిందికి దించగలరు అని అనుకున్నారు. దేవుడు, నేను నిన్ను కిందికి దించుతాను అని వాగ్దానం చేస్తాడు. వచనాలు 5 నుండి 9: దేవుడు ఏదోముకు శిక్షను వివరిస్తాడు. దొంగలు వచ్చినా కొంతమంది దొంగిలిస్తారు, కాని ఇక్కడ ఏదోము మొత్తం నాశనం చేయబడుతుందని చెబుతాడు. ఏదోము మిత్రులు కూడా దానికి ద్రోహం చేస్తారని, దాని జ్ఞానం నాశనమవుతుందని చెబుతాడు. భాగం 2: ఏదోము యొక్క పాపం, సోదర ద్రోహం. వచనాలు 10 నుండి 14. వచనం 10: ఓబద్యా ఏదోము యొక్క ప్రధాన పాపాన్ని వివరిస్తాడు. నీ సోదరుడైన యాకోబుకు చేసిన ద్రోహం వల్ల నీవు సిగ్గుపడతావు మరియు శాశ్వతంగా నాశనమవుతావు. వచనాలు 11 నుండి 14. ఏదోము యూదా శత్రువులతో కలిసి యెరూషలేమును ఆక్రమించుకున్నప్పుడు సంతోషించిందని ఓబద్యా చెబుతాడు. ఏదోము యూదా పతనాన్ని చూసి సంతోషించింది, వారి ఆస్తులను దొంగిలించింది మరియు వారిని చంపింది. దేవుడు ఈ ద్రోహాన్ని మరచిపోలేదని మరియు ఏదోమును శిక్షిస్తానని చెబుతాడు. భాగం 3: యెహోవా దినం మరియు పునరుద్ధరణ. వచనాలు 15 నుండి 21. వచనాలు 15 నుండి 16: యెహోవా దినం అన్ని దేశాలపై వస్తుందని ఓబద్యా చెబుతాడు. ఏదోము యూదాకు ఎలా చేసిందో అలాగే దానిపై శిక్ష వస్తుందని చెబుతాడు. నీవు ఎలా చేశావో నీకు కూడా అలాగే జరుగుతుంది. వచనాలు 17 నుండి 18. ఈ భాగం ఇశ్రాయేలుకు ఆశను ఇస్తుంది. దేవుడు సియోను పర్వతంపై రక్షణనిస్తానని మరియు యాకోబు వంశం అగ్నిలాగా ఏదోము వంశాన్ని నాశనం చేస్తుందని చెబుతాడు. వచనాలు 19 నుండి 21. దేవుడు తన ప్రజలను వారి దేశానికి తిరిగి తీసుకొస్తానని మరియు వారు పతనమైన ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటారని వాగ్దానం చేస్తాడు. చివరిగా రక్షకులు సియోను పర్వతానికి వస్తారు మరియు యెహోవాకు రాజ్యం ఉంటుంది అని ప్రవచిస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, ఓబద్యా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. గర్వం పతనానికి దారితీస్తుంది. ఏదోము తన గర్వం వల్ల పతనమైంది. గర్వం మన జీవితంలో కూడా పతనానికి దారితీస్తుంది. 2. సోదర ప్రేమ యొక్క ప్రాముఖ్యత. దేవుడు సోదరుల మధ్య ఉన్న బంధాన్ని విలువైనదిగా చూస్తాడు. ఒకరికొకరు సహాయం చేయాలి, ద్రోహం చేయకూడదు.
3. దేవుని న్యాయం. దేవుడు మన పాపాలను, ముఖ్యంగా ఇతరులకు చేసే అన్యాయాన్ని, ద్రోహాన్ని పట్టించుకుంటాడు. ఆయన న్యాయవంతుడు. 4. యెహోవా దినం. యెహోవా దినం మనందరిపై వస్తుంది. మనం దానికోసం సిద్ధంగా ఉండాలి. 5. ప్రతీకారం తీసుకోవద్దు. ఎదోము యెరూషలేమును చూసి సంతోషించింది. కాని దేవుడు ప్రతీకారం తీసుకోకుండా ఆయనపై నమ్మకం ఉంచమని చెబుతాడు. 6. ఆశ నిత్యం జీవిస్తుంది. ఓబద్యా గ్రంథం ఒక తీవ్రమైన సందేశాన్ని కలిగి ఉన్నప్పటికీ అది దేవుని ప్రజలకు ఆశనిస్తుంది. 7. దేవునిపై నమ్మకం. మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని, మనల్ని రక్షిస్తాడని నమ్మాలి. 8. దేవుడు రాజు. ప్రపంచంలో రాజ్యాలు వస్తాయి, పోతాయి, కాని దేవుని రాజ్యం నిత్యముంటుంది. ఈ రోజు మనం ఓబద్యా గ్రంథం నుండి సోదర ద్రోహంపై దేవుని తీర్పును మరియు దేవుని న్యాయం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 32వ పుస్తకం యోనా గ్రంథం ద బుక్ ఆఫ్ జోనా గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఒక ప్రవక్త అవిధేయతను మరియు దేవుని కనికరం ఎంత గొప్పదో వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.